రైట్, ఇదే ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు బాలకృష్ణ అడిగి తెలుసుకుందాం. బాలకృష్ణ, మరి ఘటనకి ఎలా జరిగింది, మరి దీనిపై అధికారులు ఏమంటున్నారు? చంద్రిక, ఈ ఎస్ఎల్బిసి టన్నల్ వర్క్ సంబంధించినటువంటి వర్క్ దాదాపు నెల రోజుల నుంచి జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ మార్నింగ్ కూడా యాజ్ యూజువల్ గా లేబర్ అక్కడికి వెళ్లి వర్క్స్ చేస్తా ఉన్నారు, సివిల్ వర్క్ చేస్తున్నారు. సివిల్ వర్క్ జరుగుతున్న తరుణంలోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగే సమయంలో 30 మందికి పైగా అందులో పార్టిసిపేట్ అయ్యారు, వర్క్ చేస్తున్నారు. సో అందులో దాదాపు 8 మందికి మినహా మిగతా వాళ్ళందరినీ కూడా సురక్షితంగా రెస్క్యూ టీమ్స్ అంతా బయటకు తీశారు. మిగతా 8 మందిని ఏదైతే టన్నెల్ ఉందో ఆ టన్నెల్లోనే ఉన్నారు. సో వాళ్ళ కోసం ఇప్పుడంతా సహాయక చర్యలు అయితే వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికీ నాగర్ కర్నూలు ఎస్పీ వైభవ్ గైక్వాడ్ కూడా సంఘటన స్థలంలో చేరుకున్నారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఫైర్ ఇంజిన్ కూడా లోపలికి వెళ్ళినాయి. సో ఇన్సిడెంట్ అయితే చాలా పెద్ద ఇన్సిడెంట్ గానే కనిపిస్తుంది. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మరి కాసేపట్లో ఘటనా స్థలానికి చేరుకునే అవకాశం ఉంది. సో అటు ఇరిగేషన్ అధికారులు అట్లాగే పోలీసులు మిక్స్డ్ గా అందరు అధికారులంతా కూడా, జనుపు అధికారులంతా కూడా ఈ సహాయక చర్యలో పాల్గొంటున్నారు. సో ఘటనా స్థలానికి సంబంధించి మాత్రం ఎవరిని మీడియాని కానీ మిగతా ప్రైవేట్ పర్సన్స్ ఎవరిని కూడా సంఘటనా స్థలానికి రానివ్వడం లేదు, దూరంలోనే ఆపేస్తున్నారు. సో మంత్రి వచ్చిన తర్వాతనే మిగతా విషయాలు వెల్లడిస్తారని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. సో ఓవరాల్ గా అయితే రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. చంద్రిక.